రాష్ట్రాల్లో దిగ్విజయంగా 5 పర్యాయాలు రాష్ట్రాన్ని పరిపాలించిందంటే ఎంత లోతుగా పాతుకుపోయిందో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలి. సో ఆ పునాదిని మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఇక ఇది మళ్ళా ఎలక్షన్ సీజన్ కాబట్టి ఈ దఫా మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే చాలా సమస్యలు అందరికీ వస్తాయి, నాయకులకి వస్తాయి, కార్యకర్తలకి వస్తాయి. మరి మనం రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచించి రేపు జాగ్రత్తగా మన పార్టీ యొక్క మరి అభివృద్ధిని మీరే అందరూ కూడా చాలా జాగ్రత్తగా. ఇవాళ కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. కొన్ని చోట్లేమో బీజేపీ గుర్తు, కొన్ని చోట్లేమో జనసేన గుర్తు. ఈ కన్ఫ్యూజన్ లేకుండా మనం అందరం కూడా ప్రజల్లోకి జాగ్రత్తగా గుర్తు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ, మరి పార్టీ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు. 82లో స్థాపించిన వెంటనే 9 నెలలు అధికారం చేపట్టింది. తర్వాత కొంతమంది దొంగలు అధికారంలోకి వచ్చాక మళ్ళీ పార్టీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే 85లో ఎన్టీ రామారావు గారు ధైర్యంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఈవెన్ ఇందిరాగాంధీ పవర్ఫుల్ గా ఉండేది ఆ రోజుల్లో ఢిల్లీలో. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళి మళ్ళా ఏదైతే మొదట్లో సాధించిన సీట్ల కన్నా హైయెస్ట్ సీట్లు 224 ఎన్నో వచ్చే ఆ రోజు అన్ని సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ మొత్తం మీద తెలుగు వాళ్ళకి ఇంత దమ్ము ఉంది, తెలుగు వాళ్ళ రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళే పరిపాలించుకోగలనే ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిన ఆ మహానుభావుడు మరొకసారి మన అందరూ నివాళులు అర్పిస్తూ ఇప్పుడు ఎమ్మెల్సీ గారు మరి పెద్దలు వారి యొక్క సందేశాన్ని ఏమని చెప్పి కోరుతున్నాను. నేను 2 విధాలుగా మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. గీతం యూనివర్సిటీ కూడా 1980లో మూర్తి గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక షెడ్లో స్టార్ట్ చేసి అక్కడే మొన్న ఎవరినో కలిస్తే ఆ షెడ్లో ఉన్నప్పుడు మూర్తి గారి ఫ్రెండ్ ఒక మూర్తి గారికి చెప్పారంట, ఇది ఒక గొప్ప సంస్థగా అవ్వబోతుంది అని. మరి ఆ షెడ్ నుంచి ఇవాళ ఎట్లా పెరిగింది, ఎట్లా ఉందనేది మీ అందరికీ తెలుసు. అది మనం ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక 100 ఎకరాల భూమిలో మనం డెవలప్ చేశాం. అదే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగు జనాలకి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ గారు వేసిన పునాది. ఎన్నో మనం అప్స్ అండ్ డౌన్స్ చూసాం, ఓటములు చూసాం, రాష్ట్ర విభజన కూడా చూసాం. 2019లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయిపోయిందని చాలా మంది బయట మాట్లాడుకున్నారు. నేను గత 10 రోజులుగా ఎవరైనా వచ్చారండి, రామారావు గారు, ఇంకో గుర్చానికి సంబంధించిన నాయకులు ఎక్కువ కనిపించి పార్టీలో ఉన్నారో చేతులు ఎత్తండి. మోర్ దెన్ హాఫ్. సంతోషం, చాలా సంతోషం. నేను పుట్టే ముందు నుంచి మీరు పార్టీలో ఉన్నారు. మీ అందరినీ ఎవరైతే ఇంకా ఎక్కువ రాజకీయంలో పాడవలేదో మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎవరు కొంచెం తప్పుదారులు వెళ్ళారో తిరిగి మంచి దారిలో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. 2 నిమిషాల్లో వచ్చేస్తారా? వస్తే సరే. రాజకీయ గతంలో 40-50 లక్షలైనా ఈసారి కూడా 20-25 లక్షలు సభ్యత అయింది మనకి కోవిడ్ టైంలో కూడా. సో ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నారు అంటే వాళ్ళందరి భవిష్యత్తు దీంతో ముడిపడి ఉంది ఈ పార్టీతో. రేపు ప్రభుత్వంలో మనం వస్తేనే బాబ్జీ గారు అన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి మీ అందరు ఎన్నో సేవలు అందజేశారు ప్రజలకి, పార్టీకి. మరి ప్రభుత్వం లోపలికి వస్తే పార్టీ బాగుంటేనే మనందరం బాగుంటాం. సో ఇవాళ మన ఎదురుగా ఎలక్షన్స్ ఉంది కాబట్టి మనందరి మీద ప్రత్యేక బాధ్యత ఉంది. మీ అందరినీ కోరేది, నా బాధ్యత ఏంటి అంటే నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం, ఎలాగైతే మీరు 40 ఇయర్స్ మీరు అందరు చేశారో, నెక్స్ట్ 40 ఇయర్స్ కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఎలా బలంగా ఉండబోతుంది, ఎలా మనం సమాజంలో ఒక మంచి పేరుని ఇంకా మనం ఏదైతే ఉందో ఇంకా అది కొనసాగిస్తాము, అన్నిటి మీద నేనైతే కృషి చేస్తాను. స్థాపించడానికి కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా, మీడియా మిత్రుల్ని, మా నాయకుల్ని అందరూ కూడా కోరేది ఒకటే, మరొకసారి మీరందరూ కూడా
ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 years పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ బూత్ ప్రెసిడెంట్తో కలుస్తుంటే కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి లేకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, ఒకటో రెండో వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకెవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్స్, వార్డులో ప్రెసిడెంట్స్, లీడర్సు ఇంకా అదే కమిట్మెంట్, నిబద్ధత, జనాలకి ఏదో ఒక మంచి చేయాలి అని చూస్తుంటే ఇక్కడ ఏదో ఒక సంథింగ్ స్పెషల్ ఉంది తెలుగుదేశం పార్టీలో. అన్నగారు పెట్టినప్పుడు ఆయన పుట్టించిన నమ్మకం, ఎవరైతే ఆయన ఎన్నుకున్నారో ఆ అనుబంధం అనేది ఇంకా నడుస్తుంది. నేను కోరేది ఏంటంటే ఇట్లా విలువలు కలిగిన ఒక పార్టీ, విలువలు కలిగిన నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత ఇప్పుడు యువరక్తంగా మేము వస్తున్నాం. కాబట్టి మా మీద కూడా భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 years ఇట్లాగే పార్టీ మంచిగా కంటిన్యూ అవ్వాలి అంటే సీనియర్సు, మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ యువరక్తంను కూడా తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. ఇవాళ విశాఖపట్నం పార్లమెంట్లో కూడా మా పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్తగా గండిబాబు గారు కూడా పదవి తీసుకోవడం జరిగింది. మా జనరల్ సెక్రటరీ పొలంశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీ అందరం కలిపి భవిష్యత్తులో తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని మీ అందరం బలంగా నమ్ముతున్నాం. వచ్చినప్పుడు మా బాధ్యత ఏంటి అంటే ఆ పార్టీలో ఏదైతే మంచి ఉందో దాన్ని ఇంకా బలపరిచి పెంచుకోవడం, ఎవరైతే కొంత దారి తప్పారో వాళ్ళని తిరిగి మళ్ళీ దారిలో తీసుకుంటాడు. అండ్ నెక్స్ట్ 40 years కోసం పార్టీ ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళాలని వాళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము చూసుకుంటే వాళ్ళు ఇంకా జనాన్ని చూసుకుంటారు. ప్రత్యేకంగా రూరల్ ప్రాంతాల్లో కార్యకర్తల పాత్ర చాలా ఎక్కువ. సో వాళ్ళని కూడా ఇవాళ ఏంటంటే రాజకీయాల అబద్ధాలు, చీటింగ్ ఎక్కువ అయిపోయి జెన్యూన్గా ఉన్న నాయకుల్ని చాలామంది దెబ్బైపోయి సైడ్ అయిపోతారు. అది అవ్వకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటాను. ఈ రోజు నాకు అది ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది సంస్థ గురించి కాబట్టి సంస్థని బలపరిస్తే సంస్థ బాగుంటేనే అందరు బాగుంటారు. ఇంకా మంచి సేవ చేస్తాను.